పాట పనికిరాని మూట వచ్చినాకుంటది మన అందరి ఆట. వేరే అవసరం లేని బుర్ర కథల బుర్ర అన్న. వెల్కమ్ టు ద దొర బాస్. వచ్చేదన్ దొరబాసు ఇంటిలోకి, వచ్చేదన్ దొరబాసు ఇంటిలోకి, వచ్చి నేను పాడేదన్ వచ్చినాటలకి. వలదు వలదు లచ్చ ఇచ్చదాక నేను, వలదు వలదు లచ్చ ఇచ్చదాక నేను, దీనిలో నుండి కదులన్, కదులుతే ఒట్టు లేకుంటే తిట్టు తిట్టు. విశ్వదా విరామ వినర దొరబాసు మామ. పుట్టికింది 30 ఏళ్ళు వచ్చినాక పెళ్ళంతా పక్కడితో లేచిపోయినా అప్పటి నుంచి పెళ్ళమైన ప్రేయస్ అయినా ఎవరో తెలుసుకుందాం రండి. వెల్కమ్ టు ద దొర బాస్. బర్ల బలయ అక్కడే అక్కడే. ఆ బర్రేంటి, ఆ తాడేంటి, ఆ మూటేంటి, లోనికి జంతువులు అనుమతి లేదని చెప్పినాం కదా. అవ్వా నన్ను ఏమంటాను కానీ నా బర్రెని మాత్రం ఏమనక. బర్రె ఉంటేనే నేనుంటేనే బర్రె ఉంటుందా. ఎక్కడికి వెళ్దాపురమేలరా బాబు నా పానం కూడా. అదే నా పెళ్ళం అదే నా పిల్లలు ఉండుమంటుంటావా పొమ్మంటే పోతా. నాకు పేరుకే రైతు ఊరుకు చేటు, పెరిగింది హైటు చేసేది లేటు. అతనే భూస్వామి ఆసామి రైతు లింగం. వెల్కమ్ టు ద దొర బాస్. అక్కడే ఆ కట్టేంది, ఆ తాడేంది, ఆ అవతారం ఏంది అట్లా పక్కన పెట్టేసిరా. భూమిలో నుండి తీస్తాను నేను బువ్వ, బండెడంత బాకి చేసేదంతా సాకి. గివ్వి లేంది నేను రానవ్వా, రమ్మంటే అత్తా పొమ్మంటే పోతా. మీరే అయితే పక్కన పెట్టుకుంటా. బ్రాండ్తో పని లేదు, తెల్లారితే బార్ లోపల ఉంటాడు, రాత్రి అయితే బార్ బయట పంటాడు. మత్తులో మాణిక్యం చెప్పేదంతా సత్యం, అతనే తాగుబోతు దానయ్య. వెల్కమ్ టు ద దొర బాస్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే దొర బాసుకి మహారాజులం. తాగింది చిందేస్తాం, దొర బాసుని పాలిస్తాం. అక్కడ ఆ సీసా ఏంటి, నీ తాగుడేంటి, నువ్వు అచ్చుడేంటి? తాగుపోతంటే ఎంత సులభమా, తాగి ఊగేది వచ్చి నిజం గనకనా. అక్కడ గోళంలో వెళ్ళి ముఖం కడుకొని రా, లోపలికి నాడు. సరే మేడం. ఏందిరా బాబు ముఖం కడుక్కో అంటే ఆ ముఖాన్ని గోళంలా పెట్టేసిండు. ఈ వాటర్ని కూడా మొత్తం మత్తు వేసేసిండు. వాడెవడో బర్రెని తెస్తే తీసుకున్నావు, ఎరుకట్ట తెస్తే తీసుకున్నావు, బుర్ర కథల భూమన్న వస్తే తీసుకున్నావు. నన్నెందుకు అద్దంటావు మేడం? మేడం నేను సీసాలు పట్టుకొని వస్తే నన్ను ఎందుకు అద్దంటావు? నడు. ఎవరి పేరు చెప్తే కౌశాసన సైతం కంపుతో ముక్కు మూసుకుంటుందో వాడస్తున్న సంగతి వాసన ధర పసిగట్టేయచ్చు. అతడే జిమ్మల జింగన. వెల్కమ్ టు ద దొర బాస్. అబ్బాబాబు ఇది ఏం వాసన ఏంటిరా బాబు. కర్రేంటి, ఆ సంచేంటి, ఉరుదేంటి జింగన్న? వెళ్ళి స్నానం చెప్పినాడు. స్నానం అవ్వా, ఇప్పటిదాకా బొర్రి పొద్దున్నే చేపలు పట్టి స్నానం చేసి వచ్చినవ్వా. చేసి వచ్చినాయి కదా, ఇంకోసారి స్నానం చెప్పు. ఈ వాసనకు మేము తట్టుకోలేము, మేము చచ్చిపోతాం. జింగన్న అక్కడనే ఆగు. ఇది అంతేంది జింగన్న? బురద నీకు పెడతలేదా? బురద లేదవ్వా, ఇప్పటిదాకా స్నానం చేసి వచ్చిన. ఎందుకు వస్తారా మాదే పోనాడు? ఏంది దొరబాసు, మీరు 4 కొత్తలు ఎక్కిస్తారని కానీ నేను యాంకరింగ్ ఒప్పుకున్నా. వీళ్ళు నాకు నాన్న నరకం చూపెడతాను దొరబాసు. నేను ఇక చెయ్యలేను దొరబాసు, చెయ్యలేనంటే చేయలేను. నేను వెళ్తానా దొరబాసు? చంపంగి మీరు పొరపడుతున్నారు. ఈ దరిద్రందరూ ఇలాగే ఉంటారు. అడ్జస్ట్ చేసుకొని ఏగియండి అంతే. అడ్జస్ట్ చేసుకుని ఏగిచ్చుడట. ఇక ఎట్లుంటుందో ఏమో ఇంకా ముంగట. వీడికే నాకు సుక్కలు చూపెట్టిళ్ళు పొద్దున. ఇక రాత్రి సుక్కలు ఎన్ని కనిపిస్తాయి. ఇక పోతాను చేస్తా. ట్రింగ్ ట్రింగ్ అన్నా, పుంపు అన్నా, ఐస్ క్రీమ్ అయినా, తర్బూజ్ అయినా ఎవరి సౌండ్ వింటే
పిల్లలు సైతం సీసాలు పట్టుకొని ఉరుక్కుంటూ వస్తారు. అతనే పాత సామాన్ల పకీర్. వెల్కమ్ టు ద దొరా బాస్. పాత సామాన్ల పకీర్ ఏడు రానట్టున్నాడు కదా. మిస్ చంపంకి ఇక వేసిన వేషాలు చాలు. మీ వాడిని పక్కకు నొక్కేయండి. మీ పని మీరు చేసుకోండి. సంవత్సరం జీతం 12 మంది మాలకులు. అతన్ని జీతం పెట్టుకుంటే నెలకరదా నెత్తికి బురద. అతనే పాడుపడ్డ పాపన్న. వెల్కమ్ టు ద దొరా బాస్. నేను రాను మాలక ఇడసబెట్టున్నాను. అరే రారా సగం పత్తి ఇప్పుడే గడ్డిలో పోయిందిరా. ఆ గడ్డిలో పోతే ఓని ఉన్నది మొత్తం పోతే నేను ఉంచుకొని పెద్ద పరిశ్రమ అయింది నాకు లేక. నీకు నిచ్చే ఉంటే మన దూరబాసుకు వచ్చిన కూతా. నీ పేరు రెడ్డి, మీ చేనులో మొత్తం గడ్డి. నేను ఎందుకు కడతా? నీ మూటి అట్లా కూర్తా నీ వడ్డీ పోయేస్తా రెడ్డి. అరే రారా బాయ్ నేను పెట్టుకొని పరిశ్రమ రా నాకు లేక. అక్కడనే ఆ బకెట్ ఏంది, ఆ నీళ్ళు ఏంది? ఏం లేదు. పట్టికి పిట్టి పోతాం నీళ్ళు అవసరం ఉంటాయి. అందుకే తీసుకొచ్చిన. రమ్మంటే అత్త పోమంటే పోతాం. మరి ఇప్పుడు మా మలకతో కూడా వేసుకొని వచ్చిన నేను. పో అలా పోసి గడ బకెట్ ఉన్నది, అలా పోసి నీళ్ళు. సరేవా పో. మన టైం అయిపోయింది పా. ఎంత కైకిలు ఇస్తారేమో వాళ్ళు. 200 అయితే అన్నారు నాకు. దొరబాబు దగ్గర పోయి అడుగుదాము. 200 ఇస్తారా? మొత్తం అయిపోయింది ఈ టైం వరకు. చెప్పండి బౌన్సర్స్, ఏంటి మీ సమస్య? మాకు టైం అయిపోయింది కదా. పోతామంటూ పనికి పోవాలా? మా గొర్రెలు మేపేది ఉన్నాయి. ఇంకా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది. ఈ టైం వరకు సరిపోయింది. మేము ఉన్నంత సేపు మీకు తగినంత డబ్బులు ఇస్తాలే, కానీ మీరు కాసేపు ఉండండి. వెయిటింగ్ చేయం. మేము వెళ్ళిపోతాం మేము. రూపాయి చెప్పులు చెప్పాయి. అతని గురించి చెప్పాలంటే ఎక్కువ, వినాలంటే తక్కువ. ఎర్రగడ్డలో అగ్గోకొచ్చిన రంగురంగుల బట్టలు, పోటీలో బేరమాడి తీసుకొచ్చిన సెకండ్ హ్యాండ్ బాగు, సికింద్రాబాద్ లో లొల్లి పెట్టుకొని తీసుకొచ్చిన కొత్త కళ్ళద్దాలు. అలాగైతే దొరాబాస్ లోకి వెళ్తున్నాను దోస్తుగాడికి చెప్పా పెట్టకుండా ఎత్తుకొచ్చిన దోస్తుగాడి బూట్లు, ఇవన్నీ ఒక ఎత్తు. డబ్బా ఫోన్కు JBL స్పీకర్లు పెట్టుకోవడం మరొక ఎత్తు. ఆయన ఎవరో కాదో పిలిచేద్దామా? బీటెక్ పీవేష్. ఏం బ్రో ఇలా చూస్తున్నా విచిత్రంగా? ఇదేనా ఇది? ఎప్పుడన్నా చూసుంటావా ఇలాంటి డ్రెస్? ఎంతనో తెలుసా ఇది? మొత్తం చిరిగిపోయి ఉన్నది. ఆడ ఏమున్నదా? దీనికి ఎంతనో తెలుసా? నువ్వు ఎప్పుడన్నా కొన్నావా ఇలాంటి? చూసినావా కనీసం? చిరిగిపోయింది. పేరుకే సాఫ్ట్వేర్, చేసేదంతా హార్డ్వేర్. కనబడేది మీద ఏసీ, లోపలంతా బుసి. మనిషి నీట్నెస్, మనసు ఆర్ట్నెస్. పాపం ఈ గేమ్ గెలిస్తే గానీ నిలబడదు అతని లైఫ్నెస్. వెల్కమ్ టు ద సాఫ్ట్వేర్ సంతోష్. గీలే మరి మన దొరా బాస్ సెలబ్రిటీస్. గీలతో ఎట్లే కూడా మరి చూద్దాం పదండి. వెల్కమ్ టు ద దొరా బాస్. ఆగండి. మనల్ని నవ్వించడానికి, కవ్వించడానికి వచ్చేస్తుంది మన సన్ని జువాలికా. కామిని, నువ్వు ఒక్కదానివే రావాలి. నీ తోకని వెనక్కి పంపించాయి. వాడు అసలు లోపలికి వస్తా బాబోయ్. అసలు పెళ్లి కానీ కన్నపిల్ల లోపలికి వచ్చిన తర్వాత నన్ను ఎవడైనా ఏమైనా చేస్తే. నువ్వు కన్న పిల్లలు ఎక్కున్నావా? బర్రె పిల్లలు ఎక్కున్నావు. నిన్నెవడేం చేస్తాడో గవై నాకు తెలియదు. అసలే చిరంజీవి సినిమాలో ఐటమ్ సాంగ్ వదులుకొని మరి వచ్చిన. రమ్మంటే వస్తా, పోమంటే పోతా, అంతే.
వచ్చిన వాడే అందరూ అలా పైన పైన పడిపోతుంది అందరి దగ్గర నేనే వస్తా అడ్డు ఇచ్చి నేనే వెళ్ళిపోతా ఎంత చక్కగున్నావే ఎంత చేసిన పత్తి పిల్లలాగా ఇప్పుడే వచ్చిన పత్తి పిల్లలాగా ఎంత చక్కగున్నావే సన్ని నువ్వు ఎంత చక్కగున్నావే ఎంత చక్కగున్నావే సన్ని నువ్వు ఎంత చక్కగున్నావే పప్పు అన్నం కోసం చేతు పెట్టాబోతే పప్పు అన్నం కోసం చేత ఉంటావు బిర్యానీ పొట్టంలో ఎంత చక్కగున్నావే సన్ని నువ్వు ఎంత చక్కగున్నావే సన్ని నువ్వు ఎంత చక్కగున్నావే అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఎవరికిచ్చిన రూమ్లోకి వాళ్ళు త్వరగా వెళ్ళిపోండి. మిస్ కామిని గారు మీ రూమ్కి మీరు వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాము.